హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి. కథ పేరు కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ 1. రాత్రి 11 గంటలు. నగరం మొత్తం నిద్రలోకి జారుకుంటున్న సమయం అది. కానీ ఆ నగరంలోని ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రం వెలుగులు ఇంకా ఆరలేదు. హాస్పిటల్ కారిడార్లోని ఒక బెంచ్పై కూర్చుని ఉంది నందిని అనే అమ్మాయి. ఆమె చేతిలో ఉన్న ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంది. పక్కనే ఉన్న టేబుల్పై కొన్ని మెడికల్ రిపోర్ట్లు, మందుల చీటీలు, హాస్పిటల్ బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లును చూస్తున్న కొద్దీ ఆమె గుండె భారం అవుతోంది. ఇంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. కొన్ని గంటల క్రితమే డాక్టర్ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. మీ నాన్నగారి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆలస్యమైతే ప్రమాదం. ఆ మాట గుర్తొచ్చిన ప్రతిసారి నందిని గుండె దడదడలాడుతోంది. ఆమె తండ్రి రాఘవయ్య చిన్న ఉద్యోగం చేసి తన 2 పిల్లలను ఎంతో కష్టపడి పెంచాడు. భార్య చనిపోయిన తర్వాత పిల్లలే తన ప్రపంచంగా భావించాడు. కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు నందిని మాత్రం తండ్రిని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. అతని ఆరోగ్యం బాగుండకపోయినా ఎప్పుడూ తన బాధను పిల్లలకు తెలియనివ్వలేదు. కానీ ఈసారి పరిస్థితి చేయి దాటిపోయింది. నందిని తన ఫోన్ తీసుకుంది. మొదట తన అన్నకు ఫోన్ చేసింది. ఫోన్ కలవలేదు. మళ్ళీ ట్రై చేసింది. ఈసారి ఫోన్ ఎత్తాడు. హలో అన్నయ్య. అవతల నుంచి నిద్రలో ఉన్న అన్నయ్య స్వరం. ఏమైంది నందు, ఇంత రాత్రి ఫోన్ చేశావు? నందిని గొంతు వణికింది. నాన్నకి ఆపరేషన్ చేయాలంటున్నారు. చాలా అర్జెంట్ అంటున్నారు. అవతల కాసేపు నిశ్శబ్దంగా. ఎంత డబ్బులు కావాలి? దాదాపు 8 లక్షలు అన్నయ్య. ఒక్కసారిగా మౌనమయ్యాడు. నందు, అంత డబ్బా? నా దగ్గర ఇప్పుడు లేదు. ఏదైనా చేసి పంపించన్నయ్య. నాన్నను కాపాడాలి. నేను ప్రయత్నిస్తాను. కానీ 2-3 రోజులు పడుతుంది. నందిని కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. మనకి 2-3 రోజులు సమయం లేదంటున్నారు అన్నయ్య. అవతల నుంచి అతను ఏం చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదో ఒకటి చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు. నందిని ఫోన్ చేతిలోనే పట్టుకొని కూర్చుంది. ధైర్యంగా ఉండు అంటున్నారు. కానీ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు జారాయి. ఎలా ధైర్యంగా ఉండాలి నాన్న? ఆమె తన తండ్రి ఉన్న ఐసీయూ తలుపు వైపు చూసింది. అందులో వెనుక నుంచి ఎవరో పిలిచారు. మిస్ నందిని అనగానే ఆమె వెంటనే లేచి నిలబడింది. అతను హాస్పిటల్ అకౌంట్స్ విభాగానికి చెందిన వ్యక్తి. ఇది మీ బిల్. ఇప్పటి వరకు ఉన్న మొత్తం. రేపు ఉదయం వరకు కనీసం అడ్వాన్స్ కట్టాలి అని చెప్తుండగా ఆ బిల్లు తీసుకున్న నందిని, సార్ ఇంకొంచెం సమయం ఇవ్వండి, డబ్బు ఏర్పాటు చేస్తాను అంటుంది. మాకు కూడా మీ పరిస్థితి అర్థమవుతోంది. కానీ హాస్పిటల్స్ రూల్స్ ప్రకారం తప్పకుండా కట్టాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నందిని అక్కడే నిలబడిపోయింది. ఆమెకు ఒక్కసారిగా ఊపిరి ఆడినట్టు అయింది. నాన్నను కాపాడుకోవడానికి నేనేం చేయాలి అని ఆలోచిస్తుండగా హాస్పిటల్ బయట ఒక లగ్జరీ కారు వచ్చి ఆగింది. కారు నుంచి ఒక వ్యక్తి దిగాడు. పొడవాటి శరీరం, నల్లటి సూట్, గంభీరమైన ముఖం. అతని అడుగుల్లోనే ఒక రకమైన అధికారం కనిపిస్తోంది. అతని పేరు విక్రమ్ వర్మ. నగరంలోని అతని పేరు తెలియని బిజినెస్ మ్యాన్ ఉండడు. వర్మ గ్రూప్కి అతనే అధినేత. డబ్బు, పలుకుబడి, అధికారం అతని దగ్గర లేనిది ఏదీ లేదు. కానీ అతని గురించి ఒక విషయం మాత్రం అందరికీ తెలుసు. విక్రమ్ ఎవరిని సులభంగా క్షమించడు. అతను హాస్పిటల్లోకి నడిచాడు. అతని వెంట 2 సెక్యూరిటీ గార్డులు వచ్చారు. విక్రమ్ నేరుగా ఐసీయూ వైపు వెళ్ళాడు. అక్కడ నిలబడి ఉన్న నందినిని చూసి అడుగులు ఆపాడు. కొన్ని క్షణాలు ఆమెను చూస్తూనే ఉండిపోయాడు. నందినికి అతను ఎవరో తెలియదు. ఆమె మాత్రం తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంది. విక్రమ్ దగ్గరకు వచ్చాడు. నందిని అనగానే తలెత్తి చూసింది. అవును, మీరు విక్రమ్. నందిని అయోమయంగా చూసింది. ఎలా? విక్రమ్ జేబులో నుంచి ఒక ఫైల్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఇది చదువు. నందిని ఫైల్ తెరిచింది. మొదటి పేజీ చదివి వెంటనే ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. వివాహ ఒప్పందం. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఇదేంటి అని అడుగుతుంది. విక్రమ్ ప్రశాంతంగా చెప్పాడు. నీకు కావాల్సింది డబ్బు అని అంటాడు. నందినికి ఏమీ అర్థం కాక అతని వైపు చూస్తూ ఉంటుంది. మీ నాన్న ఆపరేషన్కి డబ్బు కావాలని మీకెలా తెలుసు? నాకు తెలుసుకోవాలనిపించింది. తెలుసుకున్నాను. కానీ ఈ పెళ్లి ఒప్పందానికి నాకు సంబంధం ఏంటి అని నందిని అడుగుతుంది. మీ నాన్న ఆపరేషన్కి కావలసిన మొత్తం డబ్బు నేను చెల్లిస్తాను. నందిని కళ్ళలో ఆశ మెరిసింది. నిజంగానా? అవునా? ఎందుకు అని మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తుంది. విక్రమ్ ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. దానికి బదులుగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నందిని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏంటి? వినిపించింది కదా? మీరు నాతో జోక్ చేస్తున్నారా? నేను జోక్ చేసే వ్యక్తిని అస్సలు కాదు. నందిని ఫైల్ అతని చేతిలోకి విసిరేసింది. నాకు ఈ పెళ్ళి వద్దు. విక్రమ్ ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు. సరే,
అని చెప్పి అతను ఫైల్ తీసుకున్నాడు. నేను వెళ్తాను. నందిని ఆశ్చర్యంగా చూసింది. అంతేనా అనగానే, నువ్వు వద్దన్నావు కదా, అందుకే వెనక్కి తిరిగాడు. నందిని వెంటనే ఐసీయూ వైపు చూసింది. తండ్రి ముఖం కళ్ళు ముందు కనిపించింది. ఆమె అడుగులు ముందుకు పడలేదు. ఒక్క నిమిషం ఆగండి విక్రమ్ గారు అని పిలిచింది. అతను వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. కానీ ఈ పెళ్ళి ఎందుకు అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానం నీకు ఇప్పుడే అవసరం లేదు. నా జీవితానికి సంబంధించిన విషయం నాకు తెలుసుకునే హక్కు ఉంది కదా. విక్రమ్ ముఖంలో చిన్న మార్పు కనిపించింది. నువ్వు 6 నెలలు నా భార్య ఉండాలి. 6 నెలల తర్వాత విడాకులు ఇస్తాను. అంతేనా? అంతే అని తను సమాధానం ఇచ్చాడు. నందిని అతన్ని అనుమానంగా చూసింది. మరి మీరు? నాకు కూడా 6 నెలల పాటు ఒక భార్య కావాలి. ఆ మాట విన్న నందిని అయోమయంగా నవ్వింది. భార్య కావాలి అంటే నా కుటుంబం ముందు నువ్వు నా భార్యగా ఉండాలి. బయట ప్రపంచానికి కూడా అంతే. ఎందుకు అని 2 సార్లుగా ప్రశ్న అడిగింది. విక్రమ్ కళ్ళలో ఒక్కసారిగా గంభీరత పెరిగింది. అది నా వ్యక్తిగత విషయం. అంటే మీరు మీ కుటుంబాన్ని మోసం చేయడానికి నన్ను ఉపయోగించుకుంటున్నారా? విక్రమ్ సమాధానం ఇవ్వలేదు. నందిని కోపంగా చూసింది. మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఎవరి జీవితాన్నైనా కొనేయచ్చు అనుకుంటున్నారా అని అడిగింది. విక్రమ్ దగ్గరకు వచ్చాడు. నీ జీవితం కొనడం లేదు నందిని. అతని ఫైలు ఆమె చేతిలో పెట్టాడు. నీకు అవకాశం ఇస్తున్నాను. ఏ అవకాశం? మీ నాన్నను కాపాడుకునే అవకాశం ఇస్తున్నాను. నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విక్రమ్ మాత్రం తన జేబులో నుంచి ఒక చెక్ తీసి ఆమె ముందు ఉంచాడు. ఇందులో 8 లక్షలు ఉన్నాయి. నందిని ఆ చెక్కును చూసి నిశ్చేష్రాలయ్యింది. ఇది అని అనగానే, నీ నాన్న ఆపరేషన్కి సరిపోతుంది. కానీ నువ్వు నా భార్యగా రావాలి. నందిని చెక్ తీసుకోలేదు. ఆమె చేతులు వణికిపోతున్నాయి. నాకు ఆలోచించడానికి సమయం కావాలి. సరే, రేపు ఉదయం 9 గంటల వరకు సమయం ఇస్తాను. ఇంత తక్కువ సమయమా? మీ నాన్న పరిస్థితి కూడా అంతే అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. నందిని అక్కడే నిలబడిపోయింది. ఆమె చూపు చెక్ మీద పడింది. ఒకవైపు తండ్రి ప్రాణం, మరోవైపు తన జీవితం. ఆమెకు ఏది ఎంచుకోవాలో అర్థం కాలేదు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించిన నందిని జీవితంలో మాత్రం చీకటి అలాగే ఉండిపోయింది. రాత్రంతా ఆమె నిద్రపోలేదు. తండ్రి ఐసీయూలో ఉన్నాడు. అన్నయ్య నుంచి ఇంకా డబ్బులు రాలేదు. బంధువుల నుంచి సహాయం లేదు. చివరికి ఆమె విక్రమ్ ఇచ్చిన ఫైల్ను మళ్ళీ తెరిచింది. అందులో ఉన్న షరతులు చదవడం మొదలుపెట్టింది. 1వ షరతు 6 నెలల పాటు విక్రమ్ భార్యగా ఉండాలి. 2వ షరతు విక్రమ్ కుటుంబం ముందు ఈ వివాహం నిజమైనదిగా కనిపించాలి. 3వ షరతు 6 నెలల పాటు విక్రమ్ ఇంట్లోనే నివసించాలి. 4వ షరతు ఒప్పందం ముగిసే వరకు ఎలాంటి సమస్యలు సృష్టించకూడదు. 5వ షరతు 6 నెలల తర్వాత ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవాలి. ఇది చదివిన వెంటనే నందిని కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఇది పెళ్లి కాదు, ఒక ఒప్పందం. ఆమె పెన్ను తీసుకుంది. కొన్ని క్షణాలు ఆలోచించింది. తర్వాత తన తండ్రి ఐసీయూ వైపు చూసి, నాన్న, నన్ను క్షమించు అని చెప్పి ఆమె ఒప్పందంపై సంతకం చేసింది. అదే సమయంలో హాస్పిటల్ గేటు దగ్గర విక్రమ్ కారు వచ్చి ఆగింది. అతను లోపలికి వచ్చి నందిని దగ్గర ఆగాడు. నందిని సంతకం చేసిన ఫైల్ అతని చేతిలో పెట్టింది. నేను ఒప్పుకున్నాను అనగానే విక్రమ్ ఫైల్ తీసుకున్నాడు. ఆమెను కొన్ని క్షణాలు అలా చూస్తూ ఉండిపోయాడు. రేపు మన పెళ్ళి అని అనగానే నందిని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. రేపేనా? అవును అని విక్రమ్ సమాధానం చెప్పాడు. నా కుటుంబంతో పాటు మీ అన్నయ్య వస్తాడు. మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. పెళ్ళి ఎక్కడా అని అడుగుతుంది. నా ఇంట్లోనే అని చెప్పగా నందిని గుండెల్లో భయం మొదలవుతుంది. మీ ఇంట్లోనా? విక్రమ్ అవును అని తల ఊపాడు. అక్కడే. అతను వెళ్ళిపోతుండగా నందిని ఒక ప్రశ్న అడిగింది. 6 నెలల తర్వాత నిజంగా నన్ను నా దారిలోకి పంపిస్తారా అని అడగ్గా విక్రమ్ ఆమె వైపు తిరిగి చూశాడు. కొన్ని క్షణాలు అతని ముఖంలో ఏదో భావం కనిపించింది. కానీ వెంటనే అది మాయమైంది. ఒప్పందంలో ఏం రాశామో అదే జరుగుతుంది అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. నందిని మాత్రం అతని మాటల గురించి ఆలోచిస్తూ నిలబడిపోయింది. ఆ రాత్రి విక్రమ్ తన ఇంట్లోని ఒక గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. అతని చేతిలో ఒక పాత ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఒక చిన్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నందినినే. విక్రమ్ ఆ ఫోటోను చూస్తూ నెమ్మదిగా అన్నాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు నందిని అని. అతని కళ్ళలో కోపం కనిపించింది. కానీ ఈసారి అతని ఫోటోను గట్టిగా పట్టుకున్నాడు. నిన్ను అంత సులభంగా వెళ్ళనివ్వను
అతని టేబుల్పై ఉన్న మరో ఫోటోను నందిని చూస్తూ ఉంటే ఆమె ప్రపంచం తలకిందులయ్యేది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నందిని తండ్రి రాఘవయ్య. విక్రమ్, నందిని కుటుంబాల మధ్య అసలు సంబంధం ఏంటి? విక్రమ్ నిజంగా నందినిని 6 నెలల తర్వాత వదిలేస్తాడా? లేక ఈ కాంట్రాక్ట్ వెనుక మరొక పెద్ద కారణం ఉందా? ఈ సమాధానాల కోసం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ దయచేసి చూసి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే పెట్టండి.